ఇండియా పాకిస్తాన్ వార్లో మనకు కొట్టవచ్చిన పరిణామము పాకిస్తాన్కు చైనా చేసే సపోర్ట్. పాకిస్తాన్ ఈరోజు కొంటున్న ఆయుధాలలో 81% చైనా సప్లై చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ చైనా సప్లైడ్. మన దేశంపైకి ప్రయోగించబడ్డ J-10, JF-17 యుద్ధ విమానాలు చైనావే. అందుకే మీరు గమనిస్తే అయినా కూడా భారతదేశ నాయకులు ఎవరు కూడా ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ పీరియడ్లో మీరు గమనించండి, ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఈ నలుగురు చైనాను కండెమ్ చేస్తూ చైనా వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతూ మాట్లాడిన సందర్భం పెద్దగా లేదు. మీరు గమనించుంటారు. ఎందుకు మరి ఇంత ఓపెన్గా చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నా మన మీడియాలలో కథనాలు వస్తున్నాయి. చైనీస్ మీడియాను యాక్సెస్ ఆపాము, గ్లోబల్ టైమ్స్ లాంటి దానికి. కానీ అవుట్ రైట్గా చైనాను క్వశ్చన్ చేస్తూ నో ఇండియన్ లీడర్ యాజ్ స్ట్రాంగ్లీ స్పోకెన్. ఈవెన్ అమెరికా ట్రంప్ మాటలకు జయశంకర్ సమాధానం ఇచ్చారు. యూరప్కి అయితే జయశంకర్ ఏకంగా మాకు ప్రీచర్స్ కాదు పార్ట్నర్స్ కావాలి అంటూ పేర్కొన్నారు. మై వై ఆర్ ఇండియన్ లీడర్స్ సైలెంట్ అని చైనా. మళ్ళీ ఈ ప్రభుత్వానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ చైనా పట్ల ప్రేమ ఉందని అనుకుందామా? క్వశ్చన్ లేదు. యాంటీ చైనా సెంటిమెంటు బీజేపీ పాలిటిక్స్. మరి ఎందుకని చైనాను కండెమ్ చేయలేదు? కండెమ్ పక్క పెడదాం. పాకిస్తాన్ సపోర్ట్ చేసినందుకు మరి చైనాతోని ఎకనామిక్ టైస్, ట్రేడ్ టైస్ ఏమైనా మోడీ ప్రభుత్వం తగ్గించుకుందా? ఇవాళకి కూడా చైనా అమెరికాతో పోటీ పడుతుంది ఇండియన్ ట్రేడ్ పార్ట్నర్గా. ఒకసారి అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, ఒకసారి చైనా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది ఇండియా ట్రేడింగ్ పార్ట్నర్గా. తుర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చింది అనే కారణాన 17 ఇయర్స్గా మన ఎయిర్పోర్ట్లలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ అందిస్తున్న తుర్కీ కంపెనీ సెలబీ ఇంటర్నేషనల్ మనం కాంట్రాక్ట్ రద్దు చేశాం. అజర్బైజాన్కు వ్యతిరేకంగా ఆర్మేనియాకు ఆయుధాలు ఇస్తున్నాం పాకిస్తాన్ సపోర్ట్ చేసినందుకు. మరి వై ఇండియా ఈజ్ లార్జ్లీ సైలెంట్ అని చైనాతో ట్రేడ్ జరపమని హెచ్చరిక జారీ చేయాలి కదా. మీరు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినందుకు. తుర్కీ ఇచ్చిన మద్దతుతో పోలిస్తే చైనా అనేక రేట్లు ఎక్కువ ఇచ్చింది కదా. మరి ఎందుకు టీమ్ మోడీ ఈజ్ లార్జ్లీ సైలెంట్ ఆన్ చైనా? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో ఎక్కడైనా మీకు ఒక చిన్న స్టేట్మెంట్ ఉండొచ్చు, కానీ పెద్ద యాక్షన్స్ పాకిస్తాన్ సపోర్ట్ చేసినందుకు చైనా మేము తీవ్రంగా ఎకనామిక్గా పనిష్ చేస్తాం. చైనా మీకు విచిత్రం ఏంటంటే ఈ ఇయర్ బడ్జెట్ సందర్భంలో సమర్పించిన ఎకనామిక్ సర్వేలో చూడండి, చైనా నుంచి FDIని ఆహ్వానించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చైనా ఇండియా ట్రేడ్ గల్వాన్ వ్యాలీ తర్వాత రికార్డు స్థాయికి చేరుకుంది. మరి పాకిస్తాన్కి ఇంత సపోర్ట్ చేసిన చైనా పట్ల మోడీ ప్రభుత్వం ఈ వైఖరి ఎందుకు అనుసరిస్తోంది? దీనికి కారణం జియోపాలిటిక్స్. ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనా 2 దేశాలతో ఏకకాలంలో ఘర్షణ ఇండియన్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం. ఎందుకంటే మనం చూసాం పాకిస్తాన్ విషయంలో స్పష్టంగా మనకు అనుభవం. మనకు అమెరికా గట్టిగా సపోర్ట్ చేసింది లేదు. ప్రపంచంలో ఏ దేశము గట్టిగా నీతో ఉంటా మనం సపోర్ట్ చేయలే. కనీసం పాకిస్తాన్కు చైనా, తుర్కీ అన్న సపోర్ట్గా నిలిచాయి. దీన్ని మనం అనొచ్చు, మనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడతాం. అది నిజమే, కాదని అన్నాడు. కానీ ఎందుకు మనకు గట్టిగా ఎవరు సపోర్ట్గా నిలబడలేదు? మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఘర్షణతోనే ఎవరు మనకు గట్టిగా నిలబడకపోతే నిజంగా చైనాతో ఘర్షణ వస్తే మనకు సపోర్ట్గా ఉంటారా? ఇవాళ ఉదాహరణకు మనం పాకిస్తాన్పై జరిగిన పోరాటంలో రష్యా సప్లైడ్ ఆర్మ్స్ ఎక్కువగా ఉపయోగించాం, మన S-400 ఎయిర్ డిఫెన్స్తో సహా. ఎందుకంటే రష్యా మనకు మిలిటరీ అలై, పొలిటికల్ అలై. మనం ఈనాటికి కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే మొత్తం ఆర్మ్స్లో 36% రష్యా నుంచే. కానీ అజ్యూమింగ్
ఇండియాకు చైనా కాన్ఫ్లిక్ట్ వస్తే రష్యా మనకు ఆయుధాలు ఇస్తుందా? అంటే రష్యా చైనా వెరీ క్లోజ్ అలైస్. రష్యాకు మనకన్నా చైనా ఎక్కువ అవసరం. మరి ఈ అమెరికా, పాకిస్తాన్, ప్రపంచంలో పాకిస్తాన్ గౌరవించే దేశాలే లేవు. అయినా కూడా అమెరికా మనను, పాకిస్తాన్ ఒకే రకంగా చూసింది. ఇండియన్ ఎకానమీ, పాకిస్తాన్ ఎకానమీ కంపారిజనే లేదు. మరి పాకిస్తాన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కంపారిజనే లేదు. మన జీడిపి వాడి జీడిపికి అసలు పోలికే లేదు. 12 times 13 times ఎక్కువ ఇండియన్ జీడిపి పాకిస్తాన్ జీడిపి కన్నా. పాకిస్తాన్కు $10 billion ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటే మనకు $700 billion ఉంది. నేను ఇంకో వీడియోలో పాకిస్తాన్ ఇండియన్ ఎకానమీ పోల్చుకుని చెప్పాను. మరి అయినా అమెరికా ఎందుకు రెండు దేశాలను సమానంగా చూసింది ఈ కాన్ఫ్లిక్ట్లో? పాకిస్తాన్ లాంటి ఒక వీక్ కంట్రీ, ఒక వీక్ ఎకానమీ, ఇన్కాన్సిక్వెన్షియల్ నేషన్. అమెరికా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పాకిస్తాన్ అనేది లెక్క కిందికి రాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనుకూల ప్రభుత్వం లేదు, అమెరికా ట్రూప్స్ కూడా లేవు, పాకిస్తాన్ అవసరం కూడా అమెరికాకు లేదు. అయినా అమెరికా పాకిస్తాన్, ఇండియాను ఒకే రకంగా చూసింది. మరి రేపు చైనాతో ఘర్షణ వస్తే భారతదేశం పట్ల అమెరికా కూడా గట్టిగా ఉంటుందా? క్వశ్చన్ మార్కే. రష్యా ఉంటుందా అనేది మనకు అర్థమైంది. రష్యా చైనా రిలేషన్షిప్ వల్ల అమెరికాకు కూడా చైనా అవసరం మనకన్నా ఎక్కువ. అమెరికాకు చైనా ఇది బిగ్గెస్ట్ ట్రేడ్ అలై. మీరు ఉక్రెయిన్ పైన పోరులో మీరు గమనించండి, ఎప్పుడన్నా అమెరికా డైరెక్ట్గా ఉక్రెయిన్ డిమాండ్లను అంగీకరించిందా? ఉక్రెయిన్ కోరింది గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించమని, బైడెన్ ప్రభుత్వం అంగీకరించలేదు. అలాగే ఉక్రెయిన్లో మీ బలగాలు పంపండి అన్నారు, అంగీకరించలేదు బైడెన్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆయుధాలతో మేము రష్యాలో ఉన్న ఇంటీరియర్ ప్రాంతాలు అటాక్ చేస్తాం, బైడెన్ అనుమతించలేదు. చివరిలో క్రిస్క్ ప్రాంతంలో వాడటానికి మాత్రం అనుమతించారు. ఇప్పుడైతే ఏకంగా సెక్యూరిటీ గ్యారంటీస్ అడుగుతుంది ఉక్రెయిన్ రష్యాతో డీల్ కుదుర్చుకుంటే. ఆ ట్రంప్ నో క్వశ్చన్ అంటున్నాడు. అంటే మీరు గమనించండి, ఉక్రెయిన్ అమెరికాకు చాలా కావాల్సిన దేశం, వెస్ట్ కావాల్సిన. అయినా రష్యాతో ఘర్షణ, మాకు ప్రత్యక్ష ఘర్షణకు మేము సిద్ధంగా లేమని ట్రంప్ కాదు బైడెనే ప్రకటించారు. మరి రష్యాతో ఉక్రెయిన్ సపోర్ట్ చేయడానికి, రష్యాతో ఘర్షణకు సిద్ధంగా లేమని అమెరికా, యూరప్ అంటే రేపు చైనాకు, ఇండియాకు ఘర్షణ వస్తే మనకు అమెరికా మద్దతుగా ఉంటుందా? యూరప్ మద్దతుగా ఉంటుందా? ఇప్పుడు ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో యూరప్ ఎక్కడున్నది? నోరు కూడా మెదపలేదు కదా. ఉక్రెయిన్తో పోలిస్తే ఇండియా అమెరికాకు, యూరప్కు అంత కావలసిన దేశమేం కాదు, వ్యూహాత్మకంగా కాదు, ఏ రకంగానూ కాదు. రష్యాతో పోలిస్తే చైనా చాలా బలమైంది. ఉక్రెయిన్ కోసం రష్యాతోనే డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్కు సిద్ధపడని అమెరికా, యూరప్ ఇండియా కోసం చైనాతో సిద్ధపడతారా? అంటే రేపు చైనాతో కనుక మనకు ఘర్షణ వస్తే అమెరికా కూడా మనకు సపోర్ట్గా రాదు, రష్యా మనకు సపోర్ట్గా రాదు. ఎవరు మరి మనకు సపోర్ట్గా వచ్చేది? అందుకే టీం మోడీ చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు పీకల దాకా చైనా సపోర్ట్ చేస్తున్నా చాలా కాషియస్గా చైనా పట్ల రియాక్షన్ లేకుండా ఉంది. ఎందుకంటే వీ డోంట్ వాంట్ ఓపెన్ కాన్ఫిడెన్స్. సోషల్ మీడియాలో ఉండే సోకాల్ దేశభక్తులు ఎగురుతుంటారు, పాకిస్తాన్ తేల్చండి, చైనా తేల్చండి. వాళ్ళు ఏం పోతాం సోషల్ మీడియా కూర్చొని అందరినీ తేల్చండి అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోస్ ద లిమిటేషన్. పాకిస్తాన్తో పోలిస్తే చైనా పవర్ఫుల్ నేషన్. పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశానికి వ్యతిరేకంగానే ఎవరు కలిసి రాకపోతే ఇక చైనాకు వ్యతిరేకంగా ఏ దేశం కలిసి వస్తుంది? మన దేశం తన సశక్తి పైన మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది. సశక్తి మీద ఆధారపడి పాకిస్తాన్నే సంగతి తేల్చలేదు, ఆపామే. మరి చైనాతో ఏంటి పరిస్థితి? సో అందువల్ల పాకిస్తాన్తో ఇండియా వార్లో జియో పాలిటిక్స్ చూస్తే చైనాతో ఇండియా కాన్ఫ్రంటేషన్ వస్తే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. అందుకే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనము ఒకరికొరకు ఇంకొకరితో పెట్టుకుంటే చాలా ప్రమాదం. ఇప్పుడు అమెరికా కోసం మనము చైనా వ్యతిరేక క్వాడ్లో ఉన్నాం. చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి భారతదేశం యాంటీ చైనా కూటమిలో ఉన్నాం. మరి మనం యాంటీ చైనా కూటమిలో ఉన్నందుకు అమెరికా మనకు మద్దతు ఇవ్వాలి కదా. పాకిస్తాన్ ఏమో అమెరికా శత్రుదేశమైన చైనాతో సహకారంతో ఉంది.
మనమేమో అమెరికా శత్రుదేశంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం కూటమిలో ఉన్నాం. మరి చైనా ఫ్యాక్టర్తో చూసినప్పుడు అమెరికా క్లియర్గా మన వైపు ఉండాలి. కానీ ఎక్కడ ఉందా మీకు ఈ మొత్తం వార్లో? పాకిస్తాన్ సంగతి చూడండి, కంప్లీట్ అమెరికన్ ఎనిమీస్తో చేతులు కలుపుతోంది. కానీ మనం మాత్రం అమెరికాకు మద్దతుగా ఉన్నాం ఇండో పసిఫిక్లో. అయినా కూడా అమెరికా మనం సపోర్ట్ చేయడం లేదు. అందుకే జియో పాలిటిక్స్లో ఇప్పుడున్న ప్రపంచంలో స్ట్రాటజిక్ అటానమీ చాలా చాలా ముఖ్యం. అమెరికా కోసం ఇంకో దేశంతో ఘర్షణ పడడము, మనం కనుక అమెరికా కోసం ఇంకో దేశంతో మనం ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటే నష్టపోతాం. అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి మన ఆయిల్ ఇంపోర్ట్స్ బాగా తగ్గించుకున్నాం. ఇవాళ పరిస్థితి ఏంటి? మనకు ఇరాన్ మనకు సపోర్ట్గా ఉంటుంది అప్పుడు ఇండియా పాక్ ఘర్షణలో. సో మీకు అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్ల కొరకు అమెరికా ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. అమెరికా ఒత్తిడికి కావచ్చు, ఇంకో దేశ ఒత్తిడికి కావచ్చు, ఎప్పుడూ మనం ఉండకూడదు. మన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ స్ట్రాటజిక్ అటానమీ మనల్ని కాపాడుతుంది. మన సెల్ఫ్ రిలయన్స్, మన సొంత బలాన్ని పెంచుకోవడమే కాపాడుతుంది. మన ఇంట్రెస్ట్లకు ఏది ఉపయోగం అనుకుంటే ఆ పని చేయాలి.